మిత్రులందరికీ ఉద్యమాభివందనాలు. జూలై 4 వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలితరం యోధుడు దొడ్డి కొమరయ్య అమరత్వం పొందిన రోజు. ఆ మహనీయుని స్మరించుకుంటూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన చేసినటువంటి కృషి, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచేందుకు ఆయన చూపినటువంటి తెగువ, ఆ రోజు ఉన్నటువంటి సమాజంపై ఒక ప్రత్యేకమైన ప్రభావం ప్రజలపై పడ్డది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం అనేటువంటి నినాదంతో అప్పుడున్నటువంటి దొరలు, రెడ్లు, భూస్వాములు, జహంగీర్దారులు వీరందరి నిరంకుశ పరిపాలనలో విరక్తి చెందినటువంటి తెలంగాణ ప్రజలను సమీకరించి అతి క్రూరత్వంగా పరిపాలన చేస్తున్నటువంటి నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ అనేటువంటి రాజు అండతో గ్రామాలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దొరలు, రెడ్లు, భూస్వాములు వీళ్ళందరూ కలిసి సమాజంపై దోపిడీ చేస్తూ అణగారిన వర్గాలను దోచుకున్నటువంటి సందర్భంలో పేదలకు అండగా ఆంధ్ర మహాసభ సంఘంతో జతకట్టి దొరల నుండి విముక్తి కోసం పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో నిజాం గూండాలు కాల్పులు జరిపిన తరుణంలో మొట్టమొదటగా అమరుడైనటువంటి వ్యక్తి ఒక యాదవ బిడ్డ, కామ్రేడ్ దొడ్డి కొమరయ్య. ఆ కాల్పులో మరణించిన వెంటనే అక్కడున్నటువంటి నాయకులు భీమిరెడ్డి నరసింహారెడ్డి, కృష్ణమూర్తి, మల్లు స్వరాజ్యం వీళ్ళంతా కలిసి తెలంగాణలో దోపిడీని పారదోలాలని ప్రత్యేకమైనటువంటి కంకణం కట్టుకొని 10 లక్షల ఎకరాల భూమిని అప్పుడున్నటువంటి పేదలకు పంచినటువంటి సందర్భం. ఆంధ్ర మహాసభ అండతో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, ముగ్ధుం ముహైద్దీన్ ఇలా అనేకమైనటువంటి వ్యక్తులు ఆ రోజు దోపిడీ వర్గాన్ని చీల్చి చెండాడుతూ తెలంగాణ కోసం అనేక మంది ప్రాణాలు ఇచ్చినటువంటి సందర్భంలోనే ఈరోజు మనం స్వేచ్ఛ వాయువును పీలుస్తూ ఉన్నాం. అలాంటి మహనీయుని స్మరించుకోవాల్సిన బాధ్యత తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి ఉన్నది. ఆయన చూపినటువంటి తెగువనే ఈరోజు జనానికి ఒక దిశా నిర్దేశం అనేటువంటి ఆలోచనను రేకెత్తించింది. లక్షలాది మందిని సమీకరించి దొరలపై తిరుగుబాటు చేసి 4000 గ్రామాలను కలిపి 10 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి చరిత్ర దొడ్డి కొమరయ్యకు అండ్ టీంకి ఉన్నది. అలాంటి మహనీయుని స్మరించుకుంటూ ఈరోజు ఆయన చూపినటువంటి భావాలను మనందరం కొనసాగించాలని, పీడిత వర్గాల వైపు మనందరం ఉండాలని, సమాజ నిర్మాణంలో మనందరం భాగం కావాలని కోరుకుంటూ అమరుడు దొడ్డి కొమరయ్య గారికి నివాళులర్పిస్తూ ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆయన వర్ధంతిని మనందరం గుర్తుంచుకోవాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కారం. మీ జీకే ఈదన్న, తెలంగాణ రైతు సంఘం జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు.